దివ్యాంగుల పట్ల సానుభూతి మాటల్లో కాదు చేతల్లో చూపించిన ఉదాహరణ ఇది. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన గౌరవ వేతనాన్ని ఉపయోగించి దివ్యాంగులకు ఆర్థిక సాయం అందించడం ప్రశంసలకు అందుకుంటోంది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సైతం ఈ చర్యను అభినందిస్తూ దివ్యాంగులను తల్లిలా చూసుకునే మహిళల్లో భూదేవి శక్తిని చూస్తున్నానని అన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజల కష్టాలను అర్థం చేసుకుని స్పందిస్తే సమాజంలో మార్పు సాధ్యమని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. ఎవరన్నా కూడా నేను అధికారంలోకి వచ్చాను, ఎమ్మెల్యే అయ్యాను, అధికారిని అయ్యాను, నాకేం వస్తుంది, నాకేం లాభం వస్తుంది అని తప్ప పక్క వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధని అర్థం చేసుకుని తనకున్న దాంట్లో వారికి అందజేయాలని చెప్పేసి ఒక సహృదయంతో, ఒక మంచి హృదయంతో, అంటే స్పందించే గుణం ఉంటే గానీ ఇది సాధ్యం కాదు. తన దగ్గరికి కష్టాలతో వచ్చిన వారు, అవసరం కోసం వచ్చిన వాళ్ళని సానుకూలంగా స్పందించి, అంటే వారి బాధని తన బాధగా ఫీల్ అయినప్పుడే ఒక మంచి పని చేయగలుగుతారు. ఇది అంటే మంచి పని అంటే గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఇప్పించడమే మంచి పని మామూలుగా అయితే, కానీ అవి ఇంకా కొంచెం లేట్ అవుతున్నాయని చెప్పేసి తన సొంత నిధులతోటి, అంటే వీరికంటే ఐశ్వర్యవంతులు, డబ్బులున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉంటుంటారు. కానీ వీరికి ఉన్న దాంట్లో వారు, నాకున్న దాంట్లో కొంత భాగం నేను పేదలకు ఇస్తాను అని చెప్పేసి అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడం చాలా గొప్ప విషయం. వారికి ప్రజలందరి తరపున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఒక్కటే కాదు, అనేక లైవ్లీహుడ్స్ లో పుష్ కార్డ్స్ ఇచ్చారు. అలాగే ఎవరింట్లో ఏదైనా డెత్ ఏదైనా అయితే అనుకోకుండా వారికి ఒక 10,000 20,000 కాదు, లక్షల్లో డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు రావడం మీ స్థానిక ప్రజలందరిది కూడా అదృష్టం. అలాగే అంటే ఒక మంచి పని చేయాలి అంటే ఎప్పుడూ కూడా వారి ఒక్కరిదే కాదు, వారి సహధర్మచారిణి, భాగస్వామి అయిన వారి సతీమణి గారి సహకారం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ పిల్లల యొక్క సహకారం ఉండాలి. శ్రీనివాస్ గారు వారి కుటుంబంలో కూడా అదే విధంగా మీ అందరి మీద ఉండడం, అలాగే 40 మందికి పెన్షన్స్ ఇవ్వడం, నిత్యావసరకులు నెల నెల పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేయడం నాకు చాలా సంతోషంగా, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ